సేన 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 జనసేన సేన సేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన 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 చెగువేరా కదం శేషేంద్రుడి పదం నీ బలమై చలో సైనికుడా చలో అలు పెరుగని గళం మన అందరి బలం అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత తనువున కణకణం జనసేవకు పణం సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన 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 డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ 57వ రోజున జరుగుతున్నది. ఈ 57వ రోజు కార్యక్రమానికి అన్నదానానికి ముందుకొచ్చినటువంటి మా పెద్ద ఆయన కురువృద్ధుడైనటువంటి బొర్ర పూర్ణచంద్రరావు గారి సతీమణి బొర్ర సంధ్యారాణి వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు పేదలకి అందరికీ అన్నదానం చేయడానికి ముందుకొచ్చారు. వారి కుమారులైనటువంటి బొర్ర లక్ష్మీ చంద్రశేఖర్ గారు వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. ఇటువంటి సేవా కార్యక్రమంలో వారి కుటుంబం మొదటి నుంచి ఉంది. ప్రజాసేవలో కానీ సోషల్ ఆర్గనైజేషన్ కానీ బొర్ర వారి కుటుంబం ఉండేది. వారితో పాటుగా మేము కూడా మా ఫ్యామిలీ కూడా జడావారి ఫ్యామిలీ కూడా మేము అందరం కలిసి ఉండేవాళ్ళమే. వారు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఇటువంటి ప్రజాసేవ కానీ ఇటువంటి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనినందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాను. మా అమ్మగారైన బొర్రా సూర్యమణి అలియా సంజ వైఫ్ ఆఫ్ బొర్రా పూర్ణచంద్రరావు గారు మా అమ్మగారు ప్రథమ వర్ధంతి సమయంలో నేను బాలనాగేంద్ర గారు అనేక ప్రయాసాలు వచ్చి ఈ డొక్కా సీతమ్మ గారి భోజన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో నా మనస్ఫూర్తిగా నా హృదయంలో స్పందించి బాలనాగేంద్ర గారి ద్వారా మా అమ్మగారికి ప్రథమ వర్ధంతికి భోజనాలు ఏర్పాటు చేయడం అనేది ఇది ఇంకా కొంచెం కొనసాగించి పేదలకి మా ఆహారము కావాల్సినంతగా పెట్టడం వలన వాళ్ళ జీవన విధానం చాలా మార్పు చెందుతున్నదని నేను కోరుకుంటున్నాను. ఇందుకు జడా బాలనాగేంద్ర గారికి నా హృదయపూర్వక నమస్కారాలు.